సో నిన్న చెప్పినట్టు సంజన ఫ్యామిలీ వీక్ ఆల్రెడీ వచ్చేసింది. సంజనకు బూస్ట్ వచ్చేసింది, ఫుల్ ఎంజాయ్ చేసేసింది. యూనో ఆ ఫ్యామిలీ వచ్చినప్పుడు సంజన చేసిన విధానం కానీ, బిహేవ్ చేసిన విధానం కానీ, వాళ్ళ హస్బెండ్ బిహేవ్ చేసిన విధానం కానీ ఎంత బాగుంది, డీసెంట్గా ఉంది కదా. కెమెరాస్ ముందు కొద్దిగా ఒక డీసెన్సీ మెయింటైన్ చేస్తూ వాళ్ళ బాధలు చెప్పుకుంటూ లేదా వాళ్ళ కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ చాలా డీసెంట్గా బిహేవ్ చేస్తారు కదా. సో బాగా అనిపించింది, నైస్. అండ్ డెమాన్ పవన్ వాళ్ళ మదర్ వచ్చింది. పాపం ఆవిడ అంటే లైక్ కొద్దిగా అందరితో కలవడం కానీ లేకపోతే అందరినీ దగ్గర తీసుకోవడం కానీ చాలా బాగా అమ్మతనం అనేది చూపించింది, నచ్చింది ఆవిడ కూడా. కానీ సూపర్ హైలైట్ అంటే మాత్రం దివ్య వాళ్ళ మదరు. దివ్య వాళ్ళ మదర్ చేసినంత జనరేట్ చేసినంత ఫన్ లేకపోతే అంత యాక్టివ్, అంత చలాకీగా అందరితో ఒక రేంజ్ లో ఇన్వాల్వ్ అయ్యి అసలు నువ్వు అవసరం లేదు అన్నట్టు దివ్యాన్ని పక్కన నెట్టేసి మరి అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫీడ్బ్యాక్ ఇస్తూ అండ్ జనరల్ గా మనకి ఏంటంటే ఫ్యామిలీ వీక్ లో వచ్చిన వాళ్ళు ఏదో ఒకటి చెప్పిపోతూ ఉంటారు. బట్ ఆవిడ నాకైతే ఎక్కడ అంటే ఏది ఒకటి చెవులో ఊదినట్టు అయితే అనిపించట్లేదు దివ్యకి. అండ్ ఈవెన్ పవన్ వాళ్ళ మదర్ కూడా అసలు ఎక్కడ ఏం కూడా రీతి గురించి కానీ లేకపోతే వాళ్ళ రిలేషన్ గురించి కానీ ఎక్కడ ఏం మాట్లాడలేదు. సో దే టేకింగ్ ఇన్ ఎ పాజిటివ్ వే కాబట్టి లెటెస్ట్ టేక్ ఇట్ ఇన్ పాజిటివ్ వే. ఈవెన్ దివ్య వాళ్ళ మదర్ కూడా రీతు పవన్ గురించి అసలు ఏం మాట్లాడలేదు. అండ్ సంజన వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చినప్పుడు సిమాన్యుయల్ కి థ్యాంక్ చెప్పాడు, నువ్వు మా ఆవిడని చాలా బాగా చూసుకుంటున్నావు అని చెప్పేసి. సో దట్ వాస్ సో నైస్ యాక్చువల్లీ. అండ్ సో గుడ్ టు సీ సంజన గారు అబ్బాయి. నిన్న మొత్తం ఈ ఎపిసోడ్ లో బాగా ఎమోషనల్ అనిపించింది ఏంటంటే మన ఏంటది పవన్ వాళ్ళ మదర్ తో ఒక సాంగ్ వేశారు కదా. ఆ సాంగ్ నాకు లిరిక్స్ అంటారు గుర్తులేదు. తారీ డట్టే నన్నా ఆ సాంగ్ సూపర్ అసలు. పాప అందరు ఏడ్చేశారు ఆ పాటకి, వెరీ నైస్. అండ్ చూద్దాం, ఈ రోజు మన భరణి గారి కూతురు వస్తున్నారు, ఇంకా డిమాన్ పవన్ ఉన్నాడు, తర్వాత రీతు ఉంది, తర్వాత ఇంకెవరున్నారు మనకి, ఐ థింక్ యా అంతే వాళ్ళిద్దరే ఉన్నట్టున్నారు, డిమాన్ పవన్, రీతు, సారీ మన కళ్యాణ్, రీతు అండ్ భరణి, ముగ్గురు వాళ్ళ ఫ్యామిలీ రాలేదు. సో ఈరోజు వచ్చేస్తే ఇంకా లెట్స్ సీ ఇంకేముంటుంది, హ్యాపీ. కానీ దివ్య విషయంలో ఏదైతే సోషల్ మీడియాలో అనవసరంగా యూనో ఒక అంటే 2-3 చోట్ల చూశాను నేను, భరణి దివ్య రిలేషన్ ఏంటి అనేది మనకు తెలియకుండా మనం పర్సనల్గా వెళ్ళి అక్కడ చూడకుండా అనవసరమైన నెగిటివ్ కామెంట్ చేయడం అనేది, ఒక అమ్మాయి మీద అబద్ధాలు వేయడం అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు. మనకి ఎలానా చూపించవచ్చు బిగ్ బాస్, వాళ్ళు వాళ్ళు ఏ ఉద్దేశంతో అలా బిహేవ్ చేస్తున్నారు అనేది మనకు తెలియదు కాబట్టి. 2-3 చూశాను, అంటే రివ్యూవర్స్ అసహ్యంగా మాట్లాడడం చూశాను, కరెక్ట్ కాదు కదా మనము. ఎందుకంటే అక్కడ లోపలికి వెళ్ళి వచ్చిన మాధురి గారు ఏం చెప్పారు, తనుజ చాలా లవబుల్ పర్సన్ అని, తర్వాత దివ్య మంచి వాట్ ఎవర్, అంటే లైక్ చూడకుండా చెప్పడం అనేది తప్పు. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే.